రాత్రికాల సమయమందు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల, మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. చాలు సిస్టర్. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా భక్తులు చేస్తున్నది ఏమిటంటే, వారికి పరిస్థితిలో, వారికి ఎదురుగా వచ్చిన ఏ స్థితిలో అయినా, అది ఏ పరిస్థితి అయినా, వారు చేసినది ఏమిటంటే దేవుని యొద్ద ప్రార్థన చేయుట. వారు బలహీనలై ఉన్నారా? దేవుని యొద్ద ప్రార్థన చేసి ఉన్నారు. వారు అక్కర్లు ఉన్నాయా? దేవుని యొద్ద ప్రార్థన చేసి ఉన్నారు. వారు నష్టపోయి ఉన్నారా? దేవుని ఎదుట ప్రార్థన చేసి ఉన్నారు. వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? దేవుని ఎదుట ప్రార్థన చేసి ఉన్నారు. భక్తులు, ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవుని ఎదుట ప్రార్థించిన వారమే. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతుంది ఒక విషయము. నేను ప్రార్థన ఆలకించువాడను. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకించును. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, మీరు మొర్ర పెట్టినప్పుడల్లా నేను మీ మొరను ఆలకించే దేవుడునై ఉన్నాను అంటున్నాడు. నేను మీ ప్రార్థనను నేను ఆలకించే దేవుడునై ఉన్నాను. అలాగే మత్తయి సువార్తలో కూడా ఒకసారి చూసుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, మీరు అరుగుడి, మీరు వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వాడును పొందుకొను, తట్టువానికి తీయబడును. ఏ విధంగా పోర్చి ఉన్నారంటే, మీలో ఏ మనుషుడైనా ఒక కుమారుడు రొట్టెని అడిగితే మీరు అతనికి రాయినిస్తారా? మీ పిల్లలు మీరు ఏమన్నా అడిగితే, మీ పిల్లలకి మీరు రొట్టెని అడిగితే రాయనివ్వరు కదా. మీరే అంచుతా అలాంటి వారై ఉండగా, మీ పరలోకపు తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, మనల్ని తన రూపంలో సృజించుకొని మన కొరకు సర్వ సృష్టిని ఆయన కలుగు చేసిన దేవుడు, మనము ఏది అడిగినను కూడా దేవుడు తప్పకుండా దాన్ని దయచేయుటకు ఆయన ఇష్ట మనసు కలిగిన వాడై ఉన్నాడు. అలాగే లూకాసు వార్తలో కూడా ఉంటుంది. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చి ఒక విధవరాలు అడుగుతూ ఉంటుందన్నమాట. నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉంటే అతను విసిగిపోయి ఏదో విధంగా ఆవిడికి న్యాయం తీర్చాలని చెప్పి ఆవిడికి న్యాయం తీర్చి అతను పంపిస్తాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆవిడ అన్నిసార్లు అడుగుతుంటే విసిగిపోయి చేసినప్పుడు, మీ పరలోకపు తండ్రి నిశ్చయముగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని అడగమని చెప్తున్నాడు, దేవుడు ప్రార్థించమని చెప్తున్నాడు, దేవుడు మొర్ర పెట్టమని చెప్తున్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థించినప్పుడు ఎల్లనూ కూడా ఆయన వినువాడై ఉన్నాడు. దానికి తప్పక జవాబును దయచేవాడై ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న,
మీలో అనుకుంటా ఉండొచ్చు, నేను ఎన్నో విషయాలు ప్రార్థన చేశానండి, అనేక సార్లు అనేక విధాలుగా నేను ప్రార్థన చేశాను, దేవుని యొద్ద నుండి నాకు కొన్ని జవాబులు రాలేదు అని అనుకుంటారు. లేదు, మనం ఎప్పటి నుంచో కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, అయినా దేవుడు మనకు దయచేయలే, అది దేవుడు ఆలకించలేదా, అది ఎందుకు నాకు రాలేదు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక విషయం మాత్రం మీకు నిశ్చయముగా చెప్తున్నాను ఈ రాత్రికాల సమయం ముందు, దేవుడు మన ప్రార్థనను ఆలకించువాడు. కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించి తర్వాత మన ప్రార్థనకి ఆయన విన్న తర్వాత మనకి ఆయన సమాధానం ఇవ్వటానికి మనకు అడ్డుగా అనేకమైనవి ఉన్నాయి. అవి మనలోనే ఉన్నాయి. దేవుడు ప్రార్థన ఆలకించువాడే, దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించువాడే, దేవుడు మన మొరను ఆలకించువాడు, ఆయన మన కన్నీటిని తుడుచువాడు, మన పరిస్థితిని మన బలహీనతను ఆయన ఎరిగినవాడు. అంతేకాదు మన కొరకు ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంతగా ప్రేమించిన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. కానీ ఎందుకు మనకు జవాబు పొందకపోలేకపోతున్నాము అంటే యెషయా గ్రంథము యెషయా 39:5 చూద్దాం ఒకసారి. గ్రుడ్డివారి కన్నులు తెరవబడెను. యెషయా సిస్టర్, యెషయా 59 అధ్యాయం చేయండి. ఫస్ట్ అది చూద్దాం. యెషయా గ్రంథము 59 అధ్యాయం ఫస్ట్ నుంచి. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక యున్నాడు. చాలు సిస్టర్. మొదటగా మనం చూస్తున్నట్లయితే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే. నిశ్చయముగా మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన ఆలకించే దేవుడే. కానీ మనం ప్రార్థన చేయనప్పుడు మనకి దేవునికి మన ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుపడేది ఏమిటంటే మొదటగా మన పాపం. అదే ఇక్కడ తెలియచేస్తున్నాడు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మన ప్రార్థనకు దేవుని యొద్దకు చేరకుండా అడ్డుపడేది ఏమిటంటే మొదటగా అది మన పాపమే. ఏదైతే మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నామో, దేవునికి లోబడకుండా దేవునికి అవిధేయులుగా మనం జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా మన నడవడికను మన ప్రవర్తనను మార్చుకొనకుండా మనం ఏ రీతిగా అయితే ఉంటామో అప్పుడు మన ప్రార్థనకు జవాబు అడ్డుగా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థించు ఉన్నప్పుడు ఎందుకు నా ప్రార్థన దేవుడు వినేవో దేవుడు కదా, ఆయన తప్పక ఆలకిస్తా అన్నాడు కదా, ఆయన తప్పక జవాబునిస్తా అన్నాడు కదా, ఆయన అడుగుడి అని చెప్తున్న దేవుడు కదా, అయినప్పటికీ నా ప్రార్థనకు ఎందుకని ఆయన నాకు జవాబు దయచేయట్లేదు, నా జీవితంలో లేకపోతే నా కుటుంబంలో నా సంఘములో నా పరిస్థితుల్లో ఎందుకని దేవుడు కార్యమును ఆగుతూ ఉన్నాయి అంటే మన పాపము ఒకవేళ కారణమై ఉన్నదేమో అని మనల్ని మనమే పరిశీలించుకోవాల్సి ఉన్నది. ఒకానొక దినమున యాకోబు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే. ఆ రాత్రి అంతయు దేవునితో పోరాడుతూనే ఉన్నాడు అనమాట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వెళ్తాను. హోషేయ 12:4 ఆ యొక్క మాట ఉంటుంది. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అన్నప్పుడు దేవుడు ఆ రాత్రి అంతయు అతడు కన్నీటితో ప్రార్థనలో మొదలుపెట్టుతూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వెవరువు అంటాడు అనమాట. అప్పుడు చివరిగా అతను చెప్పింది ఏమిటంటే నేను యాకోబును అంటాడు. అంటే ఏమిటంటే
నేను మోసగాడిని, నా జీవితంలో ఏముందంటే మోసం చేసే ఒక పరిస్థితి నాలో ఉంది అని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో దేవుడు నిన్ను ఆ క్షణమే ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలుగా పిలువబడుతూ అంటాడు. దేవుడు అతన్ని దీవిస్తాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకుంటాడో, తన ఏమిటో తన జీవితంలో దేవుని ఎదుట ఒప్పుకుంటాడో, దేవుడు వెంటనే తన ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. అలాగే సిలువలో దొంగను కూడా మనం చూస్తాం. సిలువలో దొంగ కూడా, ఒక దొంగ అయితే తన పాపమును ఒప్పుకోవట్లేదు, కానీ తాను సమర్థించుకుంటూ ఉన్నాడు. కానీ ఒక దొంగ అయితే నేను చేసిన దానికి ఇది నాకు న్యాయమే అంటాడు. ఎందుకంటే నేను పాపిని, ఇది నేను చేసిన పాపము అని ఎప్పుడైతే తన పాపమును ఆ సిలువలో దొంగ ఒప్పుకుంటాడో, ఆ మరుక్షణమే దేవుడు అతనికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, యేసుప్రవారు నిశ్చయముగా నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉందువు అని. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పాపములు మొదటగా మనం పశ్చాత్తాపముతో ఒప్పుకోవాలి. అప్పుడు మన యొక్క చేయు ప్రార్థన మన దేవుని సన్నిధికి అది చేరుతూ ఉందన్నమాట. హల్లెలూయా. దావీదు తన పాపమును గురించి 51వ కీర్తనలో ఏ విధంగా మొర్ర పెడుతూ ఉంటాడంటే, ఆయన కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. కన్నీటితో నా యొక్క ఆ చాప పొరులుతూ ఉందంటాడు. అంటే ఎంతగా అతను పశ్చాత్తాపడుతూ ఉంటాడంటే, కన్నీటితో తన పాపమును గురించి. ఎప్పుడైతే తన ఎదుటికి ప్రవక్త వచ్చి నువ్వు చేసినది తప్పు అని ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో, వెంటనే అతడు చేసింది ఏంటంటే ఒప్పుకోవటం. తను ఏం పాపం చేసి ఉన్నాడో అది దేవుని సన్నిధిలో అది ఒప్పుకొంచు ఉన్నాడు. ఏ రీతిగా ఒప్పుకొంచున్నాడంటే, కన్నీటితో అతడు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో అతను ఒప్పుకొంచు ఉన్నాడు. అయా, నీ ఆత్మను నా నుండి తీసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు అని దేవుణ్ణి బ్రతిమలాడుకొంచు ఉంటాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తాడు. అతను తోసివేయక, అతని రాజసింహాసనం నుంచి తోసివేయక, అతనికి దేవుడు మరొక అవకాశాన్ని అతనికి దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. ఆయన తప్పక ప్రార్థన వినువాడై ఉన్నాడు. ఆయన ప్రార్థన విని ఆయన అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. కానీ ఆ ప్రార్థనకు అడ్డుగా వస్తుంది ఏంటంటే, అనేకమైన విషయాలు మన ప్రార్థనకు అడ్డుగా ఉంటాయి. ఈ రాత్రికాల సమయం ముందు కొన్నిటిని మాత్రం మనం పరిశీలించుకుందాము. మొదటగా మనం పరిశీలించుకోవాల్సింది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిని సమీపించాలి. ఎప్పుడైనా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం పరిశీలించుకోవాల్సింది ఏమిటంటే, నేను దేవునికి వ్యతిరేకముగా ఏదైనా పాపము చేసి ఉన్నానా అనేది మొదట మనం పరిశీలించుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా, నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థనను సమీపించున్నప్పుడల్లా, ప్రభువా, ఈ విషయంలో ఏ విషయంలోనైనా నేను తప్పిపోయానా అనేది దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకుంటూ ఉండాలి, దాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. దావీదు వలె నిజంగా చెప్పాలంటే, దావీదు ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు అంటే, ఒక విషయం మీకు చెప్తాను. దావీదు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు.
మనకు ఇచ్చువాడై ఉన్నాడు. దావీదుకి అదే ఇచ్చి ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే కన్నీటితో తాను ఏ పాపంలో అయితే పడి ఉన్నాడో, ఎప్పుడైతే దాని గురించి పశ్చాత్తాపడి కన్నీటితో మొరపెట్టుకుని ఉన్నాడో, మరలా అదే తన ఎదుటికి వచ్చినప్పుడు దాన్ని అసహించుకుంటాడు అనమాట. దావీదు ఆ పాపాన్ని అసహించుకుంటాడు, దేవునికి అంతగా సమర్పించుకుంటాడు. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, దేవుడు ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో దావీదు దాన్ని చేయువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రాత్రికాల సమయమందు మనము మన జీవితంలో మార్చుకోవలసినది ఇంకా ఏ పాపమైనా ఉన్నదేమో అది దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుడిచ్చు ఒక నూతన మనసు మనం పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన అంటే మొదట ఏమిటి అంటే, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ పాపములను ఒప్పుకోవాలి. నీవేమిటో నీ దేవుని ఎదుట నీ హృదయము కుమ్మరించాలి. ఇది నా స్థితి, నువ్వు కప్పుకొనకూడదు, నువ్వు దాచుకొనకూడదు. దేవుడు సమస్తమును ఎరిగినవాడు. నీ బలం ఏమిటో తెలుసు, నీ బలహీనత ఏమిటో తెలుసు, నువ్వేం చేసి ఉన్నావో తెలుసు. కానీ ఎప్పుడైతే నీ అంతటా నీవు పశ్చాత్తాపడి మనఃపూర్వకంగా ఒప్పుకుంటావో దేవుడు నీ ఏళ్ల కనికరపడతాడు. నినివే పట్టణ ప్రజలకు యోనా వెళ్ళి ఆ యొక్క సువార్తను, మీరు నాశనం అవబోచున్నారు, ఇక దేవుడు మీ మీదకి శిక్ష రాబోతుంది అని ఎప్పుడైతే ఆ నినివే పట్టణ ప్రజలందరికీ తన మాటను ప్రకటిస్తారో, వారందరూ ఏం చేస్తారంటే రాజు కాడి నుంచి పశువుల వరకు కూడా గోనె పట్టా కట్టుకొని వారు పశ్చాత్తాపడటం మొదలు పెడతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడతారు. ఎప్పుడైతే వారు ఆ రీతిగా ప్రార్థన చేసి ఉన్నారో, వారి మీదకి ఏ కీడైతే వచ్చిందని చెప్పి ఉన్నాడో, దేవుడు ఆ విషయమై పశ్చాత్తాపడి వారి విషయమై రావాల్సిన కీడు నుంచి వారిని తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిజంగా మనం పశ్చాత్తాపడినప్పుడు మనల్ని కరుణించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం నిజంగా ఆయన సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకొనినప్పుడు, మనల్ని మనం తగ్గించుకొని ప్రభువా ఇది అని మనఃపూర్వకంగా మనల్ని మనం ఒప్పుకొనినప్పుడు దేవుడు మనల్ని కరుణించు దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక నూతన మనస్సును మనకు ఇచ్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఒక విషయము మనం గుర్తుంచుకుందాం. దేవునికి నాకును అడ్డుగా ఏ పాపమైనా ఉన్నదా? దేవునికి అయిష్టమైనది అనేకమైనవి మనలో ఉంటాయి. దేవుడు మనల్ని రూపాంతరపరుస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎదిగే కొందకి దేవుడు మనల్ని రూపాంతరపరుస్తూనే ఉంటాడు. కానీ మనం ఒప్పుకోకుండా ఉన్నట్లయితే దేవుడు మనలో క్రియ చేయలేడు. హల్లెలూయా. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన పాపములే మన జీవితంలో కార్యము చేయకుండా మనకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. దేవుడు మనకు బయలుపరిచింది దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటా ఉండాలి. అది నీ బలహీనత, నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియ దేవుడు నీకు బయలుపరిచినప్పుడు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఒక నూతనమైన మనసు మనకిస్తాడు. నూతనమైన కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మీరు నమ్మదగిన వారుగా ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన తప్పగా క్షమిస్తాడనమాట. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన తప్పక మన పాపములను క్షమించువాడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఆయన మాట ఇచ్చాడు, మీరు ఒప్పుకుంటే, మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీ పాపములు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను అని. మనము ఒప్పుకుంటే దేవుడు తప్పక మనల్ని క్షమించు దేవుడై ఉన్నాడు. అది ఎటువంటి పాపమైనా సరే, అది ఎటువంటి దోషమైనా సరే, అది ఎటువంటి స్థితి అయినా సరే, మనము దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు
ఆయన నమ్మదగినవాడు. ఆయనలా మనల్ని కనికరించువారు, ఆయనలా మనల్ని క్షమించువారు, ఆయనలా మన ఎడల జాలిపడివారు ఇంకెవ్వరూ లేరు. మనము ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన నిజంగా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపలను ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. రెండవది విషయం మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున చదువు సిస్టర్. నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. చాలు సిస్టర్. దేవుడు కోరుకుంది ఏమిటి అంటే మనం క్షమించే వారముగా ఉండాలి. మన ఎడల అపరాధం చేసిన వారిని పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది. మన ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమించిన ఎడల మన అపరాధములను క్షమించబడును. ఎప్పుడైతే మనము క్షమించే మనసు కలిగి ఉంటామో దేవుడు కూడా మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని దేవుడు క్షమించేవాడుగా ఉంటాడు. మన పాపములను మన అవిధేయతలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు మనల్ని అంటే మొదట మనం క్షమించే వారముగా మనం ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి తనకి కొంత అప్పు ఉన్న వారిని, బైబిల్లో ఒక ఉపమానం ఉంటుంది, తనకు అప్పు ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడు. అప్పు ఉన్న వాని దగ్గరికి లూకాసు వార్తలో ఉంటుంది ఆ ఉపమానం. ఇవన్నీ చూస్తూ ఉంటే లేట్ అవుతుంది కాబట్టి నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. తన అప్పు ఉన్న వాని దగ్గరికి వెళ్ళి తను అడుగుతాడు. కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో అతను ఉన్నప్పుడు అతను తీసుకెళ్ళి అతన్ని బంధించి తన అధికారికి అప్పచెప్తాడనమాట. ఒక దానారం తను అప్పున్నాడు. ఆ దానారం ఇవ్వనందుకే అతన్ని క్షమించకుండా, అతన్ని కనికరించకుండా అతను తీసుకెళ్ళి అతను కఠిన మనసు కలిగిన వాడే అప్పగిస్తాడు. అదే తనకు 100 దానారాలు తన అప్పుండి తను వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎదురై ఆ యజమానుడు అడిగినప్పుడు అయా నన్ను కనికరించు అన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే కనికరిస్తాడు, కానీ ఇది తెలుసుకున్నప్పుడు ఈ వ్యక్తి ఒక దానారం కూడా కనికరించని వ్యక్తి అని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చీకట్ల కొట్లో పడేయండి అంటాడు. హల్లెలూయా. మన ఎడల అపరాధము చేసిన వారిని మనం క్షమించిన ఎడల మన అపరాధములు క్షమించబడతాయి. మన పాపములు, మన దోషములు, మన బలహీనతను దేవుడు ఎప్పుడైతే కనికరిస్తాడు అంటే ప్రార్థనలో మనము క్షమించే వారముగా ఉన్నప్పుడు దేవుడు మన పాపమును కూడా కనికరించేవాడుగా, క్షమించేవాడుగా ఉంటాడు. మరొకటి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు చివరి 13వ వచనం ఒకసారి చదవండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆ శతాధిపతి ఒకటి అడుగుచూ ఉన్నాడు. ఆ శతాధిపతి అడుగుచున్నప్పుడు, ప్రభువా, నా ఇంటిలో వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. యేసు ప్రభువు వారు అంటారు, నేను వచ్చి స్వస్థపరుస్తాను అంటాడు. కానీ ఆ శతాధిపతి అంటాడు, అయా, నా కింద అనేక మంది పనివారు ఉన్నారు, నేను ఒక మాట చెప్తే చాలు, వారు ఏది చేయమంటే అది చేస్తారు, నా మాటకు వారు లాభపడతారు. అలాగే నువ్వు ఒక్క మాట సెలవిచ్చేయా, నువ్వు నా ఇంటి దాకా కూడా రావాల్సి లేదు, ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు యేసు ప్రభువు వారు అతనిలో ఉన్న విశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఇక్కడ మనకు నేర్పిస్తున్నది ఏమిటి అంటే, మనము మన ప్రార్థనలో విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు తప్పక
మన జీవితాల్లో కార్యం చేస్తాడు. నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పి ఉన్నారనమాట. అలాగే మత్తయి సువార్త 15:28 ఒకసారి చూద్దాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చాలు సిస్టర్. ఈ పైనుంచి మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ యేసుప్రభువారి దగ్గరకు వస్తుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతూ కేకలు వేస్తూ ఉంటుంది అని యేసుప్రభువారికి చెప్తుంది. అయితే అందుకే ఆయన ఒక్క మాట ఆయన్ను యేసుప్రభువారు ఆమెకి సమాధానం చెప్పలేదు. ఆవిడ విడవలేదు. ఆయన వెంబడించి కేకలు వేయుచున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయన్ని వేడుకొనగా, ఆయన ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనిను. ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అయినా ఆవిడ యేసుప్రభువారిని విడిచిపెట్టల. ఆవిడ కేకలేస్తుంది కదా, ఆవిడని పంపించేయని శిష్యులు చెప్తూ ఉన్నప్పుడు ఆవిడ వచ్చి ఇంకా యేసుప్రభువారిని ఇంకా బతిమలాడుతూ ఉంది. అప్పుడు ప్రభువా నాకు సహాయము చేయమని అడిగినప్పుడు అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. యేసు ప్రభువారికి ఆ టైంలో ఆమెకు సహాయం చేయాలని అనుకోలేదు, కానీ ఆమె మాత్రం ఆయన్ని విడిచిపెడతలేదు. ఆవిడ్ని పంపించేయండి అంటున్నారు. అమ్మ, నేను ముందు ఇశ్రాయేలీల యొద్దకు వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నా కానీ, అయా, కుక్క పిల్లలు కూడా తన బల్ల కింద పడి రొట్టె ముక్కలు తింటాయి కదా అంటే, ఆమె విశ్వాసమును ఎప్పుడైతే యేసు ప్రభువారు చూసి ఉన్నారో ఆయన కదిలించబడ్డాడు. హల్లెలూయా. మనం విశ్వాసముతో ఏదైతే, ప్రభువా ఇది నీ వల్ల మాత్రమే జరుగుతుంది, ఇది నీవే చేయగలవు అని, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆయన్ని నమ్ముకొని ఆయన్ని పట్టుకొని ఆయన దగ్గర కేకలు వేస్తామా, మొర్ర పెడతామా, కన్నీరు కారుస్తామా, ఏమైనా చేయని విశ్వాసము విడవకుండా ప్రార్థన చేసినట్లయితే తప్పక ప్రభువు నుండి మనం సమాధానం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు నుండి ప్రార్థనకు మన జవాబు వచ్చేది ఎప్పుడు అంటే మన విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మగలగాలి. ఇది యేసు ప్రభువారు ఈ కార్యము నా జీవితంలో తప్పకుండా చేయగలరు అని మనం నమ్మి ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే దేవునికి అసాధ్యమైన కార్యములు ఏవీ లేవు. మన విశ్వాసము ఆయన యందు ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక ప్రార్థనకు జవాబును అనేది మనం పొందుకుంటాం. అది నిశ్చయం. హల్లెలూయా. ఇంకా ఈ విషయాలు అనేకమైనవి ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి యొద్దకు ఒక రాత్రికాల సమయమందు ఒక స్నేహితుడు వస్తాడు. అయ్యా, నా పిల్లలకు తినటానికి ఏదీ లేదు అని అతన్ని అడుగుతూ ఉంటాడు. అర్ధరాత్రి సమయంలో అయినా అతను విన్నాడు, నా దగ్గర ఏమీ లేదంటాడు. అయినా కానీ ఆయన ఎడవకుండా ఆ తలుపు కొడుతున్నప్పుడు చివరకు అతను లేచి తన యొద్ద ఉన్నదేదో అతనికి ఇచ్చి పంపిస్తాడు. ఈ రీతిగా మనల్ని ప్రార్థన చేయండి అని దేవుడు అంటూ ఉంటాడు. అంటే యేసు ప్రభువారు మనకి ఏం చెప్తున్నారు అని అంటే, మనము విసుకగా నిత్యము ప్రార్థించే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని ఎదుట నుంచి మనం సమాధానము పొందుకోగలము. అన్యాయస్తురాలైన న్యాయాధిపతి దగ్గర నుంచి ఆవిడ విధవరాలు ఏ విధంగా సమాధానం పొందుకుందో, అలాగే త్రోవన పోతున్న వ్యక్తి ఏ విధంగా అతని నుంచి సహాయాన్ని పొందుకుంటాడో, మనము విసుకక నిత్యము ప్రార్థించే వారమైతే, పట్టుదలతో ప్రార్థించే వారమైతే, నిజముగా మొర్రపెట్టే వారమైతే తప్పకుండా దేవుని నుంచి సమాధానమును మనం పొందుకునే వారమై ఉంటాం. ఒకటి మన హృదయంలో ఉండాలి, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని. ఆయన చేయగలిగిన
కార్యము ఏదైనప్పటికీ కూడా అది నువ్వు విశ్వాసముతో అడిగినట్లయితే తప్పక పొందుకుంటాను అనే ఒక విశ్వాసం మనలో ఉండి మనం ప్రార్థిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చువాడై ఉన్నాడు. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు వారి జీవితాల్లో దేవుడు చేయు కార్యము వారు ఎంతో లేట్ అవుతూ ఉన్నప్పటికి కూడా దేవుడు ఇది చెయ్యడు అని ఏనాడు అవిశ్వాసం అని వారి జీవితాల్లోకి రాదన్నమాట. అందుకే దేవుడు వారి జీవితాల్లో వాళ్ళు 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అబ్రహాము ఆ వాగ్దాన పుత్రుడిని ఎలాగ పొందుకున్నాడంటే విశ్వాసముతో పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? విశ్వాసం ఉంచాడు దేవుని ఎడల. దేవుడు తప్పకుండా చేయగలడు. అలాగే తన కుమారుని ప్రాణమును అడిగినప్పుడు ఆయన అర్పించేటప్పుడు కూడా దేవుడు మరణించిన వారిని, చనిపోయిన వారిని కూడా లేపగలిగిన సామర్థ్యుడని విశ్వసించి ఆయన అర్పిస్తాడనమాట. హల్లెలూయా. దేవుణ్ణి ఏ స్థాయిలో మనం విశ్వసిస్తామో ఆ స్థాయిలో మన జీవితాల్లో మనం కార్యాలు చూడగలం. ఏ స్థాయిలో మనం విశ్వసించి దేవుణ్ణి నమ్మి మనం ప్రార్థన చేయగలమో అప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఆ కార్యాలను మనం చూడము. ఒకరోజు యేసు ప్రభువారు ఆ త్రోవలో నడిచి వెళ్తూ ఉంటారు. రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే చాలు అనుకునిద్ది అనమాట. ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే చాలు అనుకొని అంత జనాభాలో కూడా ఆవిడ వెళ్ళి ఆ చెంగును ముట్టుకున్నప్పుడు ఆవిడ స్వస్థత పొందుతుంది. యేసుప్రభు వారు ఒకటే అంటారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు మనం చూసిన వాక్యాలు అన్నిటిలో కూడా ఏం చెప్తున్నారు యేసు ప్రభువారు అంటే, స్వస్థపరిచింది యేసు ప్రభువారే, కార్యం చేసింది యేసు ప్రభువారే, కానీ పొందుకున్న వారికి ఏముంది అంటే విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. విశ్వాసము కార్యము చేసింది. అక్కడ దేవుడు మాత్రమే అది చేసే కార్యము. కానీ దేవుడు చేయు కార్యమును మనం పొందుకోవాలంటే దేవుడు చేయగలడు, తప్పక చేయగలడు అనే విశ్వాసము మనలో ఉండి దేవుణ్ణి పట్టుకోవాలి. అదే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అని అంతమంది జనాభాలో కూడా ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది. కాబట్టి దేవుడు ఆవిడ జీవితంలో గొప్ప అద్భుత కార్యమును చేసి ఉన్నారు. హల్లెలూయా. అదేవిధంగా యెషయా 38:5 నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకిచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. చాలా సిస్టర్. హిజ్కియాకి మరణకరమైన రోగము కలుగ్గా ఆయన ఇక చనిపోతాడని ఆయన డిక్లేర్ చేసి ఉన్నారు, ప్రభువే చెప్పి ఉన్నారు. కానీ హిజ్కియా అయితే ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై మరలా ఇలాగ సెలవిచ్చింది, నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేముగా ఏదనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు మన ప్రార్థనను ఎప్పుడు దాటిపోలేడు అంటే నిజముగా ఆయన ఎదుట కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు దాటి వెళ్ళలేడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఎంతో కనికరము కలిగిన దేవుడు. యోనా అదే అంటాడు. నువ్వు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యోనా 762 పేజీ అనుకుంటా.
4వ అధ్యాయము యోనా 1st వచనం నుంచి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. చాలు సిస్టర్. దేవుడు ఎలాంటి వాడంట, నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి. ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు, ఆయన శాంతము కలిగిన దేవుడు, ఆయన కటాక్షించు దేవుడు, ఆయన జాలిపడు దేవుడు. అందుకే ఆయనకి పేరేంటంటే ఆయన కరుణామయుడు, కనికరము కలిగిన దేవుడు, ఆయన జాలిపడి దేవుడు, ఆయన వాత్సల్యత చూపించే దేవుడు. అన్ని దినము ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నదే కాబట్టి మనం నశించిపోకుండా మనగలుగుచున్నాం. అన్ను దినము మన ఎడల ఆయనకు వాత్సల్యము పుట్టుచుంది. అందుకే మనము ఈ లోకములో ఇంకను మనగలుగుచున్నాం, ఇంకా బ్రతుకుచున్నాం. దేవుడు వాత్సల్యత చూపించని వాడైతే, ఆయన కనికరించని వాడైతే, ఆయన జాలిపడువాడు కానట్లయితే మనం ఎప్పుడో నశించిపోయేవారు. దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మన కన్నీటిని చూచి ఆయన కదిలిపోయే దేవుడు, కరుణించే దేవుడు. ఇస్కియాకి ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, నువ్వు మరణిస్తావని చెప్పి ఉన్నాడు. యెషయా ప్రవక్త వచ్చి చెప్పి ఉంటాడు. కానీ హిజ్కియా ఏం చేస్తాడంటే కన్నీటితో ఆయన ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కన్నీటితో ఆయన పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటాడో హిజ్కియా, మరలా యెషయా ప్రవక్తను మరలా పంపించి మరలా అతని ఆయుష్ను మరలా పొడిగిస్తాడు. దేవుడు మన కన్నీటిని చూచి దాటిపోని దేవుడు. మనం నిజముగా కన్నీటితో ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఈ అనుభవం నా జీవితంలో కూడా నేను చూసి ఉన్నాను కొన్ని మార్లు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉన్నప్పుడు, నన్ను అందరూ విడిచిపెట్టినప్పుడు, ఇక నేను నిస్సహాయుడినై ఉన్నప్పుడు, ఇక మా నాన్నగారికి ఇక ఆపరేషన్ చేస్తేనే ఆయన బ్రతుకుతాడు, కానీ లేకపోతే ఇక బ్రతకడు. అప్పుడు దాకా మందుల ద్వారా ట్రై చేశారు. ఆయనకి యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినాయి. హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసాం. అప్పుడు మా ఆర్థిక స్తోమత చాలా చాలా తక్కువ అన్నమాట. బంధువులు కొంతమంది సహాయం చేసే అన్నారు. మందులు వాడితే తగ్గిద్దని ఒక 1 వీక్ ఉంచాము, అయినప్పటికీ తగ్గలేదు. అప్పటికి అందరూ సహాయం చేసేవారు, కొంతమేర సహాయం చేసి ఉన్నారు. కాబట్టి ఇక అంతకు మించి మా పరిస్థితిని చూసి సహాయం చేసేవారు ఎవరు లేరు. అంటే మాకు ఎవరన్నా సహాయం చేస్తే మేము ఇవ్వగలిగిన పొజిషన్ మాది కాదు. కాబట్టి ఆ టైంలో ఇంకెవ్వరూ చేతులు ఎత్తేసి ఉన్నారు. ఆ టైంలో నాకు దేవుడే దిక్కు, ఇంకా వేరొక దిక్కు లేదు. ఆ సమయంలో ఆ హాస్పిటల్ టెర్రస్ పైకి వెళ్ళి నేను కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు నాకు తెలియదు, నేను ఏడుస్తూ ఉన్నాను, నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆగట్లేదు. ఎందుకంటే డాక్టర్ తీసుకెళ్ళిపోమన్నాడు. ఇక మీ నాన్నగారు ఆపరేషన్ చేయాల్సిందే, లేకపోతే బ్రతకరని చెప్పి ఉన్నారనమాట. ఇక తీసుకెళ్ళిపోవాలి. ప్రభువా, ఇక నీవు తప్ప నాకు వేరొక దిక్కు, వేరొక ఆధారం నాకు జీవితంలో లేదు. నా వయసు చూస్తే చాలా చిన్నది, నా తండ్రి అప్పుడే చనిపోతే మా పరిస్థితిని బట్టి మేము ఇంకా దిక్కు లేని వారముగా అవుతాము. నీ ఒక్కడవే నాకు దిక్కని ఆయన ఎదుట కన్నీళ్లు కాచి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కాన్షియస్లో లేరు, ఆయన అన్నీ మంచం పైనే. ఆ టైంలో ఇంటికి తీసుకెళ్ళి కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయాము. తర్వాత 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆ బ్రెయిన్లో ఉన్న క్లాట్స్ కరిగినాయి అన్నమాట. హల్లెలూయా. దేవుడు మన కన్నీటిని చూచినప్పుడు తప్పకుండా ఆయన జాలిపడు దేవుడు, మన ప్రార్థన ఆయన అంగీకరించు దేవుడు. ఒక విధవరాలు తన ఒక్కగానొక్క బిడ్డన చనిపోయినప్పుడు ఆవిడ కన్నీటి ఆయన యేసు ప్రభు వారి ఎదురుగా వెళ్తూ ఉన్నప్పుడు ఆమె కన్నీటిని చూసి ఆ బిడ్డను ఆయన బ్రతికిస్తాడు. మనం నిజముగా ఆయన ఎదుట కన్నీరు కాచినట్లయితే తప్పకుండా ప్రార్థనకు మనం జవాబును
పొందుకుంటాం. బైబిల్లో కన్నీటి ప్రార్థన గురించి అనేకమైన చోట్ల రాబడి ఉన్నాయి. ఎజ్రా గ్రంథము 10:1 ఒకసారి చూద్దాము. ఎజ్రా 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. చాలు సిస్టర్. ఎజ్రా కన్నీటితో పాపమును ఒప్పుకొనుచు కన్నీటితో ప్రార్థన చేసి ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే మనం మనఃపూర్వకంగా దేవుని ఎదుటికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ కన్నీటిని చూచి దాటిపోవు దేవుడు కాదు. లాజరు చనిపోయినప్పుడు వారి కన్నీటిని చూచి యేసుప్రభువు వారు కూడా కన్నీరు వచ్చేసింది. వారంతా ఏడ్చుచున్నప్పుడు ఆయన కూడా కన్నీరు వచ్చేసి ఒక అద్భుతము అక్కడ దేవుడు చేసి ఉన్నాడు. 3 రోజులు సమాధిలో ఉన్న లాజర్ను ఒక్క మాటతో ఆయన బయటికి తీసుకొచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు మన ఏ విషయంలో అయినా ప్రార్థనకు జవాబు పొందకుండా ఉండలేకపోతూ ఉన్నామేమో ఒక్కసారి మనము ఆలోచించి కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటే, విశ్వాసముతో పట్టుకుంటే, మన పాపాలు మనం ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఇంకొక విషయం చూద్దాం. సుంకరి ప్రార్థన, లూకా 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. చాలా సిస్టర్, ఇక్కడ 2 ప్రార్థన చేసి ఉన్నారు, కానీ ఒక ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇక్కడ పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన చేయటగా 2 మనుషులు దేవాలయానికే వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకళ్ళు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలనైనా ఉండక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని ఇంత ప్రార్థన చేశాడు. ఎవరు చేశారు? పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. కానీ పరిసయ్యుడు ప్రార్థనకి ఒక్క మాట అయినా ప్రభు సమాధానం ఇచ్చారా? ఇవ్వలా. కానీ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనో ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాను. సుంకరి ప్రార్థనలో గర్వము కనిపిస్తుంది. పరిసయ్యుని ప్రార్థనలో ఏం కనిపిస్తుంది? ఇక్కడ గర్వము, అహంకారమైన మనసు కనిపిస్తుంది. కానీ సుంకరి తను తాను తగ్గించుకొని, అయా, నిన్ను సమీపించుటకైనా నాకు యోగ్యత లేదు అని ఇంకేం చెప్తున్నా అంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, నన్ను కరుణించు. ఎంతగా ఆయన తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడంటే, సుంకరి 2 దేవాలయానికి వచ్చారు. పరిసయ్యుడు వచ్చాడు, సుంకరి వచ్చాడు. పరిసయ్యుడు ఇంకా పెద్ద ప్రార్థన చేసి ఉన్నాడు. పరిసయ్యుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. పరిసయ్యుడు దశమ భాగం ఇచ్చి ఉన్నాడు. పరిసయ్యుడు చాలా చేసి ఉన్నాడు. కానీ పరిసయ్యునిలో ఏముందంటే గర్వం ఉంది. సుంకరిలో ఏముందంటే తగ్గింపు ఉంది. ఆయన తను తగ్గించుకొని, నేను ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నేను యోగ్యుడును కానని ఆయన దూరముగా నించొని, దేవా, నన్ను కరుణించు అని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు వెంటనే దేవుడు అతని ప్రార్థనకు జవాబు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తాను తగ్గించుకుని వారు హెచ్చించబడుతారు. ఎవరికి ఆయన సమీపముగా ఉంటాడంటే దీనులకు ఆయన సమీపముగా ఉంటాడు. గర్విష్ఠులను, అహంకారులను ఆయన తోసివేయు దేవుడై ఉంటాడు. ఎవరైతే మన హృదయము ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలించుకుందాం. దేవుణ్ణి అడిగేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థిస్తున్నామా, లేతే
అయా ప్రభువా, నేను చర్చికి వచ్చేవాడిని, దశంభాగం ఇచ్చేవాడిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిని, ఇవన్నీ ఇవన్నీ ఆలోచిస్తూ నా జీవితంలోనే కార్యం చేయవా అన్నట్టు మన ప్రార్థన ఉండకూడదు. ప్రభువా, నన్ను కరుణించు, నేను యోగ్యుడను కానయ్యా. దేవుని ఎదుట వచ్చి ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడుటకు ఎవరు యోగ్యులండి? ఎవరు యోగ్యులు కాదు. అటువంటి దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకొని దేవుని ఎదుట మనం పెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించు దేవుడై ఉంటాడు. హల్లెలూయా. దీనులకు, విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో తమను తాము తగ్గించుకొని దీనులుగా ఆయన ఎదుట మొర్ర పెడుతూ ఉంటారో వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి, దీనత్వము ఉండాలి. తగ్గింపు, దీనత్వము కలిగిన ప్రార్థన దేవుని యొక్క జవాబును పొందుకునే ప్రార్థన. ఇంకొక విషయం చూసినట్లయితే, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించును. ఎవరైతే దేవుని ఎదుటికి వచ్చినప్పుడు వేషధారుల వలె కాక యథార్థముగా తమను తాము ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని ఎదుటికి వచ్చినప్పుడు యథార్థముగా దేవుని ఎదుట మొర్ర పెడతారో, దేవుడు వారి ప్రార్థన అంగీకరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. ఆయన సమస్తమును ఆయన చూచు దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మనం వేషధారుల వలె ఉండటానికి కుదరదు అన్నమాట. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చేమో, దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు యథార్థముగా దేవుని ఎదుట మొర్రపెట్టువాడుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మన ప్రవర్తన యథార్థముగా ఉండి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అయ్యా, ఇది నిజమే, ఇది నా జీవితము, ఇది నా ప్రవర్తన, ఇది నా యొక్క లోపము అని ఆయన దగ్గర మనం నిజముగా యథార్థముగా మొర్ర పెట్టినప్పుడు దేవుడు దాన్ని చూచి సహాయం చేయ దేవుడై ఉన్నాడు. యథార్థవంతులను ఆయన ప్రేమించు దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు కొన్ని విషయాలను మనం గమనించి ఉన్నాం. ఏది ఆయన దేవుడు తప్పక ప్రార్థన ఆలకించు దేవుడు. ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆదామును సృష్టించుకున్నప్పుడు ఆదాము యొద్దకు మాట్లాడటానికి ప్రతి దినము వచ్చి మాట్లాడేవాడు ఆయన. ఎందుకంటే మనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టము కలిగిన దేవుడు, మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టము కలిగిన దేవుడు, మన మాటలను వినటానికి ఆయన ఇష్టము కలిగిన దేవుడు. అందుకే బెదుకుడి, మొరపెట్టుడి, ప్రార్థన చేయండి అని అంటాడు. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఉదయం నుండి సాయంత్రం వరకు సువార్తల్లో మీరు గమనించినట్లయితే ఆయన ఎంతో సువార్త చేసి నడిచి సువార్త ఆ గ్రామాలు సువార్త చేసి అనేకులను స్వస్థపరిచిన తర్వాత ఆయన అలసిపోయినప్పటికీ ఆయన వెళ్ళి ఏకాంతముగా దేవుని ఎదుట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. శరీరీతిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారే దేవుని చిత్తమునకు తాను లోపరుచుకొని ఆయన దేవుని ఎదుట ప్రార్థించేవాడుగా ఒక మాదిరి మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆయన వేకుమునే లేచి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. యాకోబు రాత్రంతయు పెనుగులాడాడు, రాత్రంతయు ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారైతే వేకుమున ఇంకనూ తెల్లవారక ముందే ఆయన ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. మన జీవితాల్లో ఒకటి గమనిద్దాం, దేవుడు తప్పక ప్రార్థన ఆలకించు దేవుడు. హల్లెలూయా. ఆయన మన మొరను అంగీకరించు దేవుడు. కానీ మన జీవితంలో మనకి అనేకమైన అడ్డంకులు మనమే కలిగి ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు దేవుడు నా మొర ఆలకించుకున్నట్లు, నా ప్రార్థన ఆలకించకుండా నాకు అడ్డుపడుచున్నవి ఏమిటి అనేది మనమే పరిశీలించుకుందాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనం ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, తప్పక మనల్ని కనికరిస్తాడు. మన అపరాధములను క్షమిస్తాడు, మన బలహీనతలను క్షమిస్తాడు. ప్రార్థన ఎటువంటి పరిస్థితినైనాను కూడా మార్చివేయగలదు. హల్లెలూయా. యెహోషువ
ఓ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన సూర్యచంద్రులను ఆపివేసి ఉన్నాడు. ప్రార్థన ఇటువంటి అద్భుత కార్యాలను చేస్తుందంటే ప్రకృతిని సైతము ప్రార్థన ఆపగలదు. ఎర్ర సముద్రము చీల్చివేయబడింది. సూర్యచంద్రులు ఆగిపోయి, సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయి ఉన్నాడు. యోర్దాను ప్రవహించేది ఆగిపోయి ఉంది. ఇంకా అనేకమైన అద్భుతాలు ప్రార్థన ద్వారా భక్తులు చూసి ఉన్నారు. కేవలము నిలుచుండి వారు ప్రార్థన చేసి నిలుచుండటం వల్ల యుద్ధమును వారు జయించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. హల్లెలూయా. కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనగా ఉండాలి. ఏది అడ్డుపడుతుంది మన ప్రార్థనకి అనేది మనల్ని మనమే పరిశీలించుకోవాలి. దేవుడు తప్పక ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు సామర్థ్యత కలిగిన దేవుడు. అది ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడే. కానీ మనకు అడ్డుపడుతుంది ఏదో మనం గమనించుకోవాలి. అది పాపమా, అది అవిశ్వాసమా, అది గర్వమా, లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచి నిరంతరము మనం ప్రార్థన చేయలేకపోతున్నామా, లేదా కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నామా? ఇంకా చెప్పాలంటే మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు మారాలంటే, మన జీవితమే మనం జయించు వారముగా ఉండాలంటే ఉపవాసముతో ప్రభు పాదాలు పట్టువారంగా ఉండాలి. ఉపవాసంతో ఎప్పుడైతే ఎస్తేరు ఉపవాసమును ప్రకటించి వారు ప్రార్థించి ఉన్నారో, నినవే పట్టణ ప్రజలు వారు కూడా మనం చూసాం కదా, వారు కూడా ఉపవాసము ప్రకటించి వారు గోనె పట్ట కట్టుకున్నారంట. పాత రోజుల్లో వారు ఏ విధంగా ప్రార్థన చేసేవారంటే గోనె పట్టా కట్టుకొని, అంటే అంతగా దేవుని ఎదుట తగ్గించుకొని ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యములు వారి జీవితాల్లో చూశారు. హల్లెలూయా. ఈ దినమున మన జీవితాల్లో దేవుని యొక్క కార్యములను చూడాలి అంటే అది మన కుటుంబంలో అయినా, లేకపోతే మన సంఘములో అయినా, మన జీవితంలో అయినా, ఏదైనా పరిస్థితిని దేవుని ద్వారా ఒక అద్భుత కార్యమును మనం పొందాలి అంటే వీటి ద్వారా మనం నడవలసిన వారమై ఉన్నాం. మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఆయన నమ్ముకొని ఆయన్ని ఆధారపడాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎడతెగక ఆయన ఎదుట మొర్రపెట్టే వారముగా ఉండాలి. ఉపవాసముతో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. యథార్థముగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఒకటి చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి, నేను వింటాను. కానీ వీటిని పరిశీలించుకోండి. మీరు ఎక్కడ తప్పిపోతున్నారు ప్రార్థనలో అనేది పరిశీలించుకోండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆయన మన ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుత కార్యాలను తప్పకుండా చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చూసాం కదా, దేవుడు ప్రార్థన ఆలకించి విశ్వాసం ద్వారా ఎటువంటి కార్యములు చేసి ఉన్నాడో మనం చూసాం. కాబట్టి మన ప్రార్థన జీవితము మారాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. దేవుడు ఈ లోకమునికి వచ్చింది మన పరిశుద్ధులుగా చేయటానికి, తన స్వారూప్యంలోనికి మనల్ని మార్చుకొనటానికి. దేవుడు అసహించుకునేది ఏదైనా ఈ లోకంలో ఉందంటే, చెడుతనమును ఎవరైతే అసహించుకుంటారో దేవుడు వారిని ఇష్టపడు దేవుడుగా ఉంటున్నాడు. వారి ప్రార్థన త్వరగా ఆలకించు దేవుడుగా ఉంటున్నాడని పాత నిబంధన గ్రంథంలో ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనల్ని మనం ఒప్పుకుందాం. మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థనా జీవితాన్ని మార్చుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.